ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐ సో గుడ్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అందరిని బట్టి నా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఆమేన్. యు ఆర్ సో గుడ్ అండ్ సో బ్యూటిఫుల్. ఆమేన్. హల్లెలూయా. సో మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న వాక్యలోకి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. ప్రభా మీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్న చక్కటి సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. సమయంలో నాయనా మీరు మాతో మాట్లాడి మాకు కావాల్సినటువంటి ఒక చక్కటి విలువైనటువంటి విషయంలో మాకు తెలియజేసి అందజేసి నాయన మమ్మల్ని బలపరిచి నీ రాకడకు సిద్ధపడి నాయన మేము నీతో పాటు ఎత్తబడి వారి సంఘములో గుంపులు మేము ఉన్నట్లు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి జ్ఞానంతో మమ్మల్ని నడిపించి మేము పొందుకోమని సమయాన్ని మమ్మల్ని చేతికి అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కమాన్. మనందరికీ తెలుసు దేవుడు త్వరలో రానై ఉన్నాడు అనే విషయం. ఎంతమందికి తెలియదు? ఇక్కడ ఎంతమందికి తెలియదు చెప్పండి. ఒక క్రైస్తవ కాని వ్యక్తిని అడిగినా కూడా చెప్తాడు యేసుక్రీస్తు వస్తాడని తొందరలో అని చెప్పేసి. ఆయనకి తెలుసు. అంటే భూప్రపంచం మీద ఆల్మోస్ట్ అందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు రెండవసారి తిరిగి వస్తున్నాడనే సంగతి అందరికీ తెలుసు. వారు నమ్ముతారో లేదో తర్వాత విషయం. ఓకేనా? మీ అందరికీ తెలుసు కదా యేసయ్య తిరిగి వస్తున్నాడు. ఓకేనా? తిరిగి రెండోసారి మనకు వస్తున్నాడు. అయితే ఈ రావటానికి ముందు ఎప్పుడైతే వచ్చాడో మొదటిసారి వచ్చాడు కదా. ఎప్పుడు మొదటిసారి వచ్చాడు కదా? లేదు తెలుసా మీకు వచ్చినట్టు? వచ్చారా లేదా? కన్ఫామ్? ఇంకా డౌట్ ఉంది ఎవరికో? అయితే వచ్చినప్పుడు దేవుడు ఒక సువార్తను ముందే మనకి పంపించాడు. ఎందుకు తెలుసా? ద ప్లేస్ ఆఫ్ ఎటర్నల్ పనిష్మెంట్, the place of eternal pain or panic and anything. You just imagine that. The place of eternal punishment. నిత్యము ఉండే శిక్ష. నిత్యము ఉండే శిక్ష నుంచి నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు కాపాడుకో. నేను ఎవడూ కాపాడలేడు, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నిన్ను నీవే కాపాడుకోవడానికి ఆయన నీకేమి ఇచ్చాడో తెలుసా? గ్రేస్ ఇది ఇచ్చాడు, కృపనిచ్చాడు దేవుడు. ఈ కృపే నిన్ను ఎత్తుపట్టి లేవనెత్తి నడిపించడానికి. అయితే ఈ సాక్ష్యము, ఈ సువార్త మనకి ఎప్పుడు మొదలుపెట్టాడు, తెలియపరిచాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద జన్మించే ముందు 700 సంవత్సరముల క్రితము తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మనకి బయలుపరచబడింది. ఎందుకంటే అంతకు ముందు ఈ పాపానికి పరిహారం లేదు. పాపము దానికి జీతము మరణమే, దాని అంతము నరకమే. దానికి ఇంకా రెమెడీ అనేది లేదు, పాప క్షమాపణ అనేది లేదు. అయితే రోమన్ కాలంలో ఒక విధానం ఉండేది. ఎవరైనా పాపం చేస్తే సంవత్సరానికి ఒక్కసారి ఆ పోప్ లేకపోతే ఆ సేవకుడు బోన్లో ఉంటాడు, అక్కడికి వెళ్ళి ఆయన చెవులో చెప్పాలంటే ఏం చేసావంటే నేను ఇలా పని చేశాను అన్న. చేసినప్పుడు ఏం చేయాలంటే అతను ఏం చేస్తాడంటే ఆ పాపానికి తగినటువంటి ప్రాయశ్చిత్తము అనేది వెల చెల్లించటమో లేదా సంథింగ్ ఏదోటి ఇది చేసి వెళ్ళిపోమని అనేవాడు. అది చేసేసి వెళ్ళిపోయాడు, తను ఫ్రీ అయిపోయాడు. తర్వాత మళ్ళీ యథాప్రకారంగా పాపంలోనే ఇది అయిపోయాడు. ఇలా గడిచిన కొలది తర్వాత ఏమైందంటే నోవాహు కాలంలో మనం చూసినట్లయితే నోవాహు జీవితంలో ఆ కాలంలో మొత్తము పాపముతో నిండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం కదా. చూసినప్పుడు ఏం చేశాడు దేవుడు? నోవాహు కుటుంబము మినహాయించి మిగతా అందరిని ఏం చేశాడు? జల ప్రయాణంతో నశింపచేసినప్పటికీ కూడా ఈ పాపము అనేది విడిచిపెట్టలేదు ఈ మానవుడిని అన్నమాట. ఇదంతా మీకు తెలిసిందే కదా, అవుట్లైన్స్ అన్నీ కూడా. ఓకేనా? జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే.
జస్ట్ మిమ్మల్ని సిద్ధపడదాం అనే ఒక సూచన, అంతే, అంతకుమించి ఇంక దీంట్లో ఇంకేం లేదు. ఓకేనా? ఓకే, ఏం చేశాడు? మళ్ళీ పాపము అనేది మళ్ళీ తిరిగి మొదలుపెట్టింది. పాపం యొక్క ప్రభావము అంత ఇదవుతుంది. అయితే దేవుడు గమనించినట్లయితే యేసయ్య రావాల్సిన వాడు నేరుగా రావాలి కదా, మరి ఎందుకు ఆయన రాకముందు 700 సంవత్సరముల నుంచి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు సువార్తను ప్రకటించాడు అని అంటే ఇది నూతన నిబంధనకు ముందే కదా ఆయన సువార్త మొదలైంది. చాలామంది ఏమనుకుంటాం, నూతన యేసుక్రీస్తు వచ్చిన దగ్గర నుంచి మనకి గాస్పెల్ స్టార్ట్ అయిందనుకో. కానీ కాదు. గాస్పెల్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు దేవుడు? యేసుక్రీస్తు రాబోతున్న ముందు 7 సంవత్సరాల క్రితం నుంచే, 700 సంవత్సరాల క్రితం నుంచే సువార్తను మనకి పంపించాడు, ఒక ఇండికేషన్ పంపించాడు. మీరేం భయపడొద్దు, యూ డోంట్ వరీ, నేను వస్తున్నాను మీకోసం, మిమ్మల్ని విడిపించటానికి నేనున్నాను. యూ డోంట్ వరీ. మీరు ఏ పాపములో అయితే మీరు పొర్లి ఉన్నారో దాని నుంచి విడిపించడానికి నేను వస్తున్నాను త్వరలో, మీరు భయపడొద్దు అనే చక్కటి సువార్త, ఒక రెమెడీని, ఒక సొల్యూషన్ మనకి ఆయన ప్రవక్త అయిన యెషయా ద్వారా మనకి పంపించాడు. అవునా కదా? అయితే దేవుడు ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే దేవుడు రావటానికి ముందు 700 సంవత్సరాల ముందు నుంచి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా, అంత పర్టికులర్గా అన్ని సంవత్సరాల ముందు నుంచి ఎందుకు చెప్తున్నాడంటే మనకి చూడండి, పాపమును మనము చాలా తక్కువ అంచనా వేస్తాం, పాపమును మనము చాలా చిన్నగా చూస్తాం, పాపమును చాలా లైట్గా మనం తీసుకుంటాం, అది చిన్నదే కదా అని అనుకుంటాం. కానీ దేవుడు పాపమును అండర్ ఎస్టిమేట్ ఎప్పుడు చేయలేదు, పాపమును ఎప్పుడు కూడా చిన్నగా చూడలేదు దేవుడు. దాని యొక్క ప్రభావము చాలా భయంకరమైనది అని దేవుడు తెలుసుకునే 700 years అగో నుంచి దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? ఆ గాస్పెల్ మనకి అందించాడు అనమాట. అర్థమవుతుందా మీకు? అందుకనే అన్ని సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి, భూమి మీద ఎంతకాలం ఉన్నాడు? జస్ట్ 33.5 years, 33.5 సంవత్సరాలు మాత్రమే భూమి మీద ఉండి, చివరి 3.5 సంవత్సరములలో మనకి కావలసినవన్నీ కూడా చేసి సమకూర్చి ఇట్ ఈజ్ ఫినిష్ అని అన్నాడంతే దేవుడు. అంతవరకు సమకూర్చి మిగతాదే మీ చేతుల్లోనే పెట్టని మీరే చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు దేవుడు. అంతేనా? అర్థమైందా మీకు? సో ఇక్కడ పాపమును నుంచి మనల్ని విడిపించటానికి ఎంతగా దేవుడు ప్రాధేయపడ్డాడంటే, మనం ఒకసారి చూసినట్లయితే తండ్రి ఏమంటున్నాడో లోకంతో ఒకసారి చెప్దాం. ఈ లోకం అనగా ఏంటి? లోకం అనగా బైబిల్ సాదృశ్యం ఏం చెప్తుంది మనకి? లోకం అనగా పాపము. అవునా? నువ్వు లోకస్తుడువా అంటే పాపిగా ఉన్నావు. నువ్వు లోకం నుంచి వేరు చేయబడాలి అని అంటే ఏం చేయాలి? క్రీస్తుని నమ్మాలి. నువ్వు ఈ లోకం నుంచి వేరు చేయబడ్డావు అని అంటే నువ్వు పాపివి కాదు, ఈ లోకస్తుడు కాదు, నువ్వు దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి బిడ్డవు అనే దేవుడు రికగ్నైజ్ చేశాడు త్రూ హిస్ బ్లడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, ఆమేన్. అర్థమవుతుందా? అయితే తండ్రి ఈ లోకానికి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. యోహాను సువార్తకు ఒకసారి వెళ్దాం రండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము ఒకసారి చూద్దాం. అందరం తీద్దాం. 82, పేజ్ నెంబర్ 82. 16 ఏమన్నాడు ఇక్కడ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు. అంటే దేవుడు ఎవరిని ప్రేమించాడు? లోకమనగా ఏమైంది అంటే దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఇప్పుడు పాపులను ప్రేమించాడు దేవుడు. అర్థమైందా మీకు? దేవుడు లోకమును ప్రేమించాడు అంటే లోకమనగా బైబిల్తో చెప్తున్న మనకి ఆ సాదృశ్యం ఏంటి? లోకమనగా పాపము. ఈ పాపములో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. అందుకనే దేవుడు లోకమును ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, చూడండి ఇక్కడ, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆయన
తన అద్వితీయ కుమారుడు అని అంటున్నాడు అక్కడ. క్లియర్ చూసారా? కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు అంటే తన ఏకైక కుమారుడు అయినటువంటి కుమారునిగా పుట్టినవాని యందు అని అంటున్నాడు. ఎవరైతే తన కుమారుని యందు పుట్టి ఉన్నారో, అద్వితీయ కుమారుని యందు పుట్టిన వారు ఉన్నారో, వారు ఏం చేస్తున్నారు? వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఏమంట నశింపక అని అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడు, చూడండి దేవుడు ఏమన్నాడు? తన అద్వితీయ కుమారుణ్ణి ఎక్కడ పంపించాడు? దేంట్లోకి పంపించాడు? తన అద్వితీయ కుమారుని దేంట్లోకి పంపించాడు? దేవుడు ఎవరిని ప్రేమించాడు? లోకమును ప్రేమించాడు. లోకమనగా పాపము. అయితే దేవుడు తన అద్వితీయ కుమారుని ఎక్కడ పంపించాడు? పాపం అనే అంధకారంలోకి పంపించాడు. పాపం అనే అంధకారంలోకి పంపించి ఏం చేశాడో తెలుసా? పాపములో ఉన్న ప్రతి వారిని రక్షించటానికి తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వారందరినీ కూడా ఏం చేశాడు? నశింపక నిత్య జీవమునకు ఆయన వారసులు అవ్వటానికి ఏం చేశాడు? ఆయన అద్వితీయ కుమారుని మనకి పంపించి ఉన్నాడు. ద గిఫ్ట్ అన్నమాట. మనకు ఒక బహుమతి ఇచ్చాడు తండ్రి దేవుడు. ఏం గిఫ్ట్ ఇచ్చాడో మనకు తెలుసా? తన కుమారుణ్ణి మనకి బహుమతిగా ఇచ్చాడు. ఒక ఆయన్ని దేవుడు అడిగాడు, బాబు నేనంటే నీకు చాలా ఇష్టమా అన్నాడంట. అయ్యా నీకు తెలియదు ఏముంది, నాకు చాలా ఇష్టం అన్న. అయితే నీ బిడ్డనే నాకు బలిస్తావా? అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి బలిచ్చి అన్నాడంట. ఎవరన్నా మన దగ్గరికి వచ్చి మన పిల్లల్ని, అయ్యా మీరు చాలా ఇది కదా, మీ బిళ్ళల్లో ఒక బిడ్డనివ్వండి నేను బలిస్తాను అని అంటే మీరు ఇస్తారా? బలి ఇస్తారా? కానీ ఇచ్చేసాడు ఒక ఆయన, ఇచ్చేసాడు. ఆగా అన్నాడు, థ్యాంక్ యూ, నీ హృదయం నాకు తెలుసు. మరి ఎందుకు అడిగావు ప్రభా? అబ్రహాం ఇంకెంత తెలివినాడు చూడండి. ఒరే మీరు ఇక్కడే ఉండండి, నేను నా కొడుకు పైకి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తామని అన్నాడు. పైకి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తావా? ఇదేంటి? దేవుడేమో నీ కొడుకుని సాక్రిఫైస్ చేయమన్నాడు, అక్కడ మళ్ళీ తిరిగి వస్తానంటావేంటి? దేవుడి సంగతి నాకు తెలుసు, నా సంగతి దేవుడు తెలుసు. అది పాయింట్ అక్కడ. అర్థమైందా? మరి ఎందుకు చేశాడు? నీ కళ్ళు నా కళ్ళు తెరవ చేయటానికి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అక్కడ వెనుదీయక ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అబ్రహాము. కానీ ఏం చేశాడు? ఆ ఇస్సాకు బదులు అక్కడ ఒక పొట్టేళ్ళు ముందుగానే ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కనువిప్పు మనకు చాలా అవసరం. ఈ విశ్వాసము మనకి చాలా అవసరం. ఈ విశ్వాసముకు తండ్రి ఈ లోకానికి చాలా ఆశీర్వాదకరం. కాబట్టి ఏం చేశాడో తెలుసా? శోధించాడు, వేదన పడ్డాడు, వెళ్ళి వెనుదీకి ఇచ్చాడు. కానీ తండ్రి ఏం చేశాడో తెలుసా? తన అద్వితీయ కుమారుని ఇవ్వడానికి వెనుదీయక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీ కోసం నా కోసం ఏం చేశాడు? బహుమతిని ఇచ్చాడు. ద సాల్వేషన్. ఆమేన్, హల్లెలూయా. రక్షణ అనేది నీకు నాకు ఆయన అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపిగా ఉన్న మనలను ఇప్పుడు ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని ద్వారా, విశ్వాసము ద్వారా మనల్ని ఏం చేశాడు? నిరీక్షణ ద్వారా ఆయన నిత్య జీవానికి మనం నశించిపోకుండా ఈ ఏ రకమైనటువంటి నిత్యము ఉండే ఆ నరకము నుండి, నిత్యము ఉండే ఆ శిక్ష నుండి మనం ఏ విధంగా తప్పించాడంటే తన కుమారుణ్ణి మనకి బహుమతిగా ఇచ్చి ఆ స్థితి నుంచి మనల్ని తప్పించాడు. మన రారాజు రెండవసారి రానై ఉన్నాడు మనందరిని కొనిపోవటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరినైతే నీ కోసం నా కోసం సాక్రిఫైస్ ఇచ్చాడో, ఎవరినైతే నీ కోసం నా కోసం బహుమతి ఇచ్చాడో, ఆ బహుమతి ఇచ్చిన దగ్గరికే మనం వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారితో మనము ఆయనతో ఉంటాం. నిత్యము ఆయన యొక్క ఏం చేస్తారు? ఇండికేషన్స్ చూస్తూ కృతజ్ఞతతో మనం ఎల్లప్పుడూ ఎల్లకాలం దేవుని స్తుతించి మహిమపరిచేవారుగా మనం త్వరలో ఉండబోతున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు లోకంను ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలి. మరి క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. నేను ఏదైతే నా కొడుకుని
పంపించానో ఆ కొడుకు విషయంలో మీరు విశ్వాసం కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆ శిక్ష నుంచి ఆ నిత్యం ఉండే ఆ నరకాగ్ని నుంచి మీరు తప్పించబడతారు. క్లియర్గా ఉంది, అవునా? ఉందా లేదా? అయితే మన పరిస్థితి ఏంటి? ఈ మాట విన్న తర్వాత మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో మీకే తెలుసు, పక్కోళ్ళకు తెలియదు. అర్థమవుతుందా? కానీ మీరు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు ఒక అలర్ట్ మెసేజ్ని మనకి ఇస్తున్నాడు. ఐఎమ్ కమింగ్ సూన్ డియర్ మై చిల్డ్రన్, బీ ప్రిపేర్డ్. సిన్లెస్గా మీరు ఉండాలి, పాపరహితంగా మీరు ఉండాలి అని దేవుడు ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడు త్రూ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్ అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? మరొకసారి చూడండి, మత్తయి సువార్తకు ఒకసారి వెళ్దాం రండి. ఫాస్ట్గా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంకి ఒకసారి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు చూడండి. అక్కడ ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు అక్కడ? నిత్య జీవము పొందడానికి ఏం చేయాలి? నా కుమారుని యొక్క అద్వితీయ కుమారుని ఎడల నువ్వేం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఓకేనా? తర్వాత స్టెప్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? 29, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరికివేసి నీ యొద్ద నుండి పారవేయము. ఇదేంటి? నీ కుడి కన్ను పరిచినప్పుడు ఏం చేయాలి దాన్ని? తర్వాత ఏంటంటే అమ్మా, నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవమును ఒకటి నశించుట నీకు ప్రయోజనమే కదా. ప్రయోజనమే కదా, అవునా కాదా చెప్పండి? ప్రయోజనమా కాదా చెప్పండి? అవునా? తర్వాత చూడండి, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము అని అంటున్నాడు. చూసారు ఇక్కడ ఏమంటున్నాడు? అంటే మీకు అర్థమైంది ఏంటి? నీ కుడి కన్ను నేను అభ్యంతరపడితే ఏం చేయాలి? పీకేయాలి. నీ ఎడం కన్ను కూడా అభ్యంతరపడితే పీకేయాలి. నీ కుడి చెయ్యి నీ ఎడం కాలు చేస్తే పీకేయాలి. అప్పుడు మనం అందరం ఎలా ఉంటాం? గుడ్డోళ్ళలాగా కుంటోళ్ళు, అంతేనా? దానికి అర్థం అంతేనా కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మీ కళ్ళు మంచియేనా? మీ చేతులు మంచియేనా? అప్పుడు మనం ఎలా ఉండాలి? గుడ్లు పీకేసుకొని నరికేసుకొని ఉండాలి, అంతేనా? దీనికి అర్థమా? అంతేనా కదా చెప్పండి. మరి ఇంకా ఎలా ఉన్నామేంటి మనం? దానికి అర్థం ఏంటి? ఇంకా ఎలా ఉండడానికి కారణం ఏంటి? ప్రభా కన్నుపోటు వచ్చేస్తుంది, స్వస్థపరచు. మళ్ళీ ఇదోటి, మళ్ళీ బాబా కాలు నొప్పి స్వస్థపరచు. అసలే పీక్కోరా నరుక్కోరా అని దేవుడు చెప్తుంటే నన్ను బాగా చేయంటాడేంటి? ఇది ఎక్కడ విచిత్రం? ఎక్కడ విచిత్రం ఏంటి అసలు? అర్థం ఏంటి దానికి? అసలు ఏమన్నాడు చూడండి. అసలు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికి వేసి నీ యొద్ద నుండి పారవేయు. నీ దేహం అంతా నరకంలో పడకుండా ఉండట నీ యవములలో ఒకటి నశించటానికి మేలు కదా, నీకు మేలు కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహం అంతేమో నరకంలో పడకుండా అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనమే కదా. ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు మీరు నిజమైన విశ్వాసులైతే, దేవుని మాట వినేనులైతే ఇప్పుడు మీ గుడ్లు పీకేసుకోవాలి, మీ చేతులు నరికేసుకోవాలి. చెప్పాలి. రెడీనా? చూడండి, హృదయము అన్నిటికంటే బహు ఘోరమైన వ్యాధి కలదు. నీ కుడి కన్ను అభ్యంతరపరిచేది ఏంటో తెలుసా? నిన్ను నీ హృదయం. నీ కుడి చెయ్యి నేను పరచడానికి కారణం ఎవరో తెలుసా? నీ హృదయం. ఈ పాపముతో ఈ యొక్క ఏమంటారంటే ఈ రకమైనటువంటి పాపముతో కూడినటువంటి నీ హృదయము ఎప్పుడైతే నిండిపోయి ఉంటుందో నీ క్రియలన్నీ ఎలా ఉంటాయి? ఇలాగే ఉంటాయి. నీ కుడికన్ను అభ్యంతరపడుతుంది, ఎడం కన్ను కూడా సహకరిస్తుంది దానికి. పర్లేదు నేను ఉన్నాను లేదు రాస్తున్నాడు అని. నీ కుడి చెయ్యి అభ్యంతరపడితే నీ ఎడం చెయ్యి కూడా కోఆపరేట్ చేస్తాను. నేను కోఆపరేట్ చేస్తున్నాను బ్రదర్ అన్నాడు. మనందరం ఒకటే దేహం కదా, నీతో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తాను. అంటే నరికేసుకోవటం అంటే ఏంటి? ఏదైతే నీ హృదయము ద్వారా నువ్వు పాపమును బయలుపరచబడి ఈ నేత్రముల ద్వారా, ఈ అవయవముల ద్వారా నువ్వు ఏదైతే చేస్తున్నావో
దానిని అవయవములు నరికేసుకోవాలి అని అంటే ఇన్ స్పిరిచువల్ ఇండికేషన్. హృదయ మాలిన్యము అనేది స్పిరిచువల్ అన్సీన్డ్ సిచ్యువేషన్స్. అది అన్సీన్డ్ ఆర్గాన్స్ నువ్వేం చేయాలి తెలుసా? అన్సీన్గానే యూ జస్ట్ రిమూవ్డ్ త్రూ యువర్ బాడీ. నీ విశ్వాస జీవితం నుంచి నువ్వేం చేయాలి? దానిని కట్ చేసుకోవాలి. అర్థమవుతుందా మీకు? అంటే కట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు నీ హృదయాన్ని ఏం చేయాలి? పరిశీలించి నీ హృదయాన్ని కడుక్కోవాలి. దేని ద్వారా? వాక్యము ద్వారా కడుక్కోవాలి. నీవు వాక్యము కనుక నువ్వు చదువుతూ ఏం చేస్తుంది తెలుసా? వాక్యము నిన్ను ఏం చేస్తుంది తెలుసా? శుద్ధినిగా చేస్తుంది. నిన్ను కడగటం ప్రారంభిస్తుంది వాక్యం. నిన్ను సరిచేయటం మొదలు పెడుతుంది వాక్యం. నిన్ను స్థిరపరిచే విధంగా చేస్తుంది వాక్యం. నిన్ను దేవుని దగ్గరికి చేర్చే విధంగా చేస్తుంది వాక్యం. దేవునితో కలిసి నడిచే విధంగా చేస్తుంది ఈ వాక్యం అన్నమాట. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఏం చేయాలి? మనము వాక్యాన్ని చదివి వాక్యముతో మనల్ని ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మనం శుద్ధిగా మనం చేసుకోవాలి. అయితే 28వ వచనం ఒకసారి చూడండి, ఏమంటున్నాడు అక్కడ? నేను మీతో చెప్పినదేమనగా, ఏమంటున్నాడు? నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో అంటే ఎక్కడా చూడు, నీ కుడి కన్ను చూసిందనుకో ఒక ఆమెనే, ఎక్కడ పాపం చేసావు? ఎక్కడ చేసావు? హృదయమందు నువ్వు పాపం చేసినప్పుడు ఏమైంది? నీకు ఈ కన్ను ఏం చేస్తుంది? ఆత్మాను అలాగే చూడాలనిపిస్తుంది. ఏంట్రా ఆత్మాను అలా చూస్తున్నావు అంటే, ఏం లేదు, అలాగే చూస్తాను. ఫస్ట్ ఏమంటారు దాన్ని? ఫస్ట్ సైటా ఏమంటారండి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సూపర్. లవ్ ఎట్ ఫస్ట్ ఏంట్రా? ఫస్ట్ టైమా? ఫస్ట్ సైటా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. ఏంటంట? అలాగే వెళ్ళిపోతుంది అంట కన్ను. చూసారా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఎంతమంది తగలబడిపోయారో తెలుసా జీవితాలు? అదనమాట. ఓకేనా? అంటే దీనికి కారణం ఏంటి? క్లియర్గా అక్కడ చెప్తున్నాడు. ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు తన హృదయము ఏంటి? చూపుతో చూసినప్పుడు అప్పుడే తన హృదయం ఆమెతో అంటే హృదయం అనేది కేంద్రీకృతమై ఉందన్నమాట ప్రతి పరిస్థితికి. దానికి భిన్నమైనది ఏంటి? మనస్సు అనమాట. ఒకసారి దాని పైన కూడా ఒకసారి చూడండి, 27. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అన్నా కదా, విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూపించినప్పుడు తన హృదయం అప్పుడే తనతో మోహించినట్లు. అంటే నువ్వు ఫిజికల్గా చేసిన ఎఫెక్ట్ ఎక్కువ ఉందా? ఫిజికల్గా చేసిన ఎఫెక్ట్ ఎక్కువ ఉందా? స్పిరిచువల్గా చేసిన ఎఫెక్ట్ ఎక్కువ ఉందా? ఒకసారి చూడండి. దేని ఎఫెక్ట్ ఎక్కువ ఉంది చూడండి. చూచి నమ్మని దానికంటే చూడకుండా నమ్మవాడు దాన్ని. ప్రాక్టికల్గా చేసినవాడు కంటే ఎలాగా హృదయం అందు చేసినవాడు బహు గొప్ప పాపం అన్నమాట. అందుకని బహు వ్యాధి గలది. దానికి ఉన్న వ్యాధి, దానికి మందే లేదు. ఒకే ఒక మందు ఉంది, ఏంటి తెలుసా? వాక్యము అనే మందుతోనే దాన్ని కడుక్కోవాలి తప్ప అదర్వైజ్ దే డోంట్ హ్యావ్ ఎనీ రెమెడీ. దాని యొక్క అంతం ఏంటో తెలుసా? నీ నాశనానికి అన్నమాట. ఏమైనా దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? యేసయ్య తన అద్వితీయ కుమారుని ఎవరికి ఇచ్చాడు? ఎవరికి పంపించాడు? దేంట్లోకి పంపించాడు? ఎవరికి బహుమతి ఇచ్చాడు? పాపములో మన బురదలో చేపలు కొట్టుకుంటే ఎప్పుడైనా విన్నారా? ఎండాకాలం మా ఊర్లో చేలు, బోధుల్లో, కాలంలో ఎండిపోతాయి కాలువలను, దాంట్లో చేపలు కొట్టుకుంటూ ఉంటాయి. బ్లాక్ ఫిష్, బొమ్మడేళ్ళు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకేనా? ఓకే. సో ఇలాగ ఆ రకంగా మనం కొట్టుకుంటున్నప్పుడు అద్వితీయ కుమారుడు మన మీద దయ చూపించి ఏం చేశాడు? తన కుమారుణ్ణి పంపించి కుమారుని ద్వారా మనల్ని ఏం చేశాడు? ఈ పరిస్థితులన్నింటినీ కూడా మనల్ని విడిపించాడు. ఇప్పుడు కాళ్ళు చేతులు నరుక్కోవాలా? అవసరం లేదు. కానీ ఏం నరుక్కోవాలి? నిన్ను ఏదైతే అభ్యంతరం పెడుతుందో, నువ్వు దేనివల్ల అభ్యంతరం పడుతున్నావో దాన్ని నువ్వేం చేయాలి? బ్లాక్ చేయాలన్నమాట. అందుకనే నీ కన్ను అటుగాను ఇటుగాను చూడకూడదు. ఏడు చూడాలంట? నేరుగానే చూడాలి. నీ రెప్పలు అటు ఇటు ఆడించకూడదు, టపటపటపటలు ఆడించకూడదు. నీ రెప్పలో ఎలా చూడాలి?
జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చాలా ముఖ్యమైన ఇండికేషన్స్ దేవుడు ఇచ్చినాయి అన్నమాట. దానికి స్తోత్రం కలుగుగా. అర్థమవుతుందా? అందుకనే చూడండి, ప్రతి మానవుని పాపములోంచి విడిపించటానికి, ద ప్రైస్ ఆఫ్ ఎటర్నల్ పనిష్మెంట్ నుంచి విడిపించటానికి దేవుడు ఆల్రెడీ నీకు ఏం చేశాడు? గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు ఆల్రెడీ నీకు బహుమతి ఇచ్చాడు, ఆయన ఏకైక కుమారుని బట్టి అనమాట. ఏమైనా హల్లెలూయా. ఇప్పుడు ఇంకా కూడా నువ్వు మారు మనసు పొందకుండా, నువ్వు ఇంకా తెలుసుకోకుండా ఉన్నావంటే నేనేం చేయాలి? ఏం చేయాలి? నిన్ను ఒక్క తలాంతు గలవాడిని ఏం చేశాడు? అదే చేయాలి. అంతేనా కాదు? చెప్పండి. రేపు పొద్దున్న మిమ్మల్ని అడుగుతాడు, మీ పాస్టర్ చెప్పాడా లేదా నీకు అని అంటే, పాస్టర్ చెప్పాడు సార్, నేనే వినలేదని అన్నావు అనుకో. చెప్పలేదు అన్నా అనుకో, అక్కడ ఉంటుంది సిస్టమ్. నువ్వు చెప్పేస్తుంది, ఆ బ్లింక్ అవుతుంది అనమాట. నువ్వు అబద్ధం చెప్పావు, బ్లింక్ అవుతుంది అక్కడ. బ్లింక్ అవుతుంది అనమాట. నీ పాస్టర్ నీకు చెప్పాడా లేదా అని ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాడు. చెప్పలేదు ప్రభా అని అన్నావు అనుకో, నువ్వు పాస్టర్ చెప్పలేదు కాబట్టి నువ్వు నరకానికి పాత్రుడు అయ్యావురా. నీతో పాటు నీ పాస్టర్కి 2 ఇంతల శిక్ష వేస్తానని నాకు 2 ఇంతల శిక్ష వేస్తాడు దేవుడు. లేదయ్యా నాకు పాస్టర్ చెప్పాడు నేనే వినలేదన్నా అనుకో, పాస్టర్ మీద దయవల్ల కాపాడు పడిపోతాడు. నేను చెప్పింది అర్థమైందా? దయచేసి నా గురించి అబద్ధం చెప్పండి. మీకు అన్నీ చెప్తున్నాను నేను. మీ వల్ల నన్ను నాశనం చేసేయకండి. నన్ను ఒకటే అడుగుతాడు, నువ్వు చెప్పావా లేదంటే నేను చెప్పాను ప్రభా అని అంటాను. ఆడు విన్నాడా లేదన్నది మీ బాధ, అదంతే. దట్స్ ఎనఫ్. చెప్పానా లేదన్నది నా వంతు. మిమ్మల్ని మరీ కుదించి చెప్పానా లేదు, ఈ మెసేజ్లను అక్కడ రికార్డ్ చేస్తాడు, అక్కడ పంపిస్తాడు, చేస్తాడు అక్కడ. ఏం కంగారు పడ, అసలు భయపడక్కలేదు, ఎక్కడే పారిపోక్కలేదు, మనం ఎక్కడ తప్పించుకోలేము. ఓకేనా? అన్నీ రికార్డ్ చేసి చేస్తాడు. ఎవరైనా నువ్వు విన్నావా? విన్నాను కానీ పట్టించుకోలేదు నాయన. సరే ఈయన తీసుకెళ్ళి లోపల ఆడేనరా, నన్ను మాత్రం కాపాడు, నా ప్రాణం మీ చేతిలో అన్నాను. దేనికి స్తోత్రం కలిగి. ఆమేన్ హల్లెలూయా. ఏ చేస్తాను నన్ను కంపెతీసేయండి, నేను ఛాన్స్ నేను చెప్తున్నాను, మరి నేను చెప్తున్నాను మీకు. ఆమేన్ హల్లెలూయా. కమాన్. ఇప్పుడు అర్థమైందా మీకు? చూడండి, మీ దేహము మీ కుడి కన్ను మిమ్మల్ని అభ్యంతర పట్టినప్పుడు మీరేం చేయాలి? మీ కుడి చేతి నేను అభ్యంతర పెట్టినప్పుడు మీరేం చేయాలి? దానికి కారణం ఏంటి? ఎవరు దానికి కారణం? ఎవరు? నీ భార్య, నీ భర్త, మీ అన్న, మీ చెల్ల, ఎవరు? హృదయము. చెప్పండి గట్టిగా అందరూ కూడా, హృదయము అనే చెప్పండి. నీ హృదయములో ఏముందో నీకు తెలుసా, నీ పక్కడో తెలుసా? చెప్పండి. ఈ భార్య అంటుంటుంది కదా, నీ హృదయం లేదో ఉందిలే నీ మనసులో, నాకేం చెప్పవులే అంటే ఏదో ఉంది, కనుక్కుంది మొత్తం మీద, కానీ అది అసలు విషయం తెలియదు కదా, ఈయన చెప్తాను కానీ తెలియదు. ఆమె అర్థమైంది కదా? అందుకని హృదయమును పరిశీలించాలి ప్రతి దినము వాక్యము ద్వారా. అర్థమవుతుందా? రోమిలకు రాసిన పత్రిక వెళ్దాం ఒకసారి. త్వరగా నేను క్లోజ్ చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంకి ఒకసారి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23, పేజ్ నెంబర్ 137. 23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము, అది ఏమంటా అక్కడ, పాపము వలన వచ్చు జీతము మరణం. ముందేం చేశాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకి బహుమతి ఇచ్చాడు. ఆయన ద్వారా మనం ఎవరైతే విశ్వాసం ఉంచుతామో ఈ యొక్క ఇటర్నల్ పనిష్మెంట్ నుంచి మనకి విముక్తి అనేది కలుగుతుంది. ఓకేనా? తర్వాత ఏమన్నాడు మనకి, నీ కుడి కన్ను కనుక నీ అభ్యంతరం పెడితే, నీ ఎడమ చేయి కుడి చేయి నీకు అభ్యంతరం చేస్తే కనుక దాన్ని ఏం చేయాలి? పీకేసుకోమన్నాడు. కత్తులతోటి, కొత్త చాకులతోటి కాదు. దేనితోటి? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. అన్క్లీన్నెస్ నువ్వేం చేయాలి? సిన్లెస్గా మార్చబడాలంటే వాక్యం ఒకటి మాత్రమే దానికి నిదర్శనం, అదర్వైజ్ ఇంకా ఏమి కూడా. అంటే వాక్యం అంటే ఎవరు? అంటే నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నీతో ఎవరు మాట్లాడుతున్నారు? నీతోటి? దేవుడే నీతో అంటే దేవునికి నీకేమవుతుంది? అక్కడ సంభాషణ అవుతుంది. అప్పుడు దేవుడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? నీకు తెలియకుండానే నీలో ఉన్నటువంటి ఆ యొక్క పాపేచ్ఛలన్నీ కూడా, ఏదైతే మోహపు చూస్తున్న కళ్ళు ఇలా అన్న చూసావు, అవన్నీ అలాంటివన్నీ కూడా తీసేసి నేను చేస్తారు చూస్తా, క్లీన్ చేసి నిన్ను పరిశుద్ధులుగా చేయటానికి, మరి ఇంకెన్నడూ తప్పుడు మార్గంలో నడవకుండా చేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు అనమాట. ఆమేన్ హల్లెలూయా.
ఇక్కడేమన్నా చూడండి, మీరు పాపము వలన వచ్చి జీతము వలన, అయితే దేవుని కృపావరము ఎవరంట? కృప అంటే ఎవరు? కృప అంటే ఎవరు? ఇప్పుడు పాపం వలన వచ్చి జీతం మరణం అంటున్నాడు కదా. ఆ వరము ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఏమంట? క్రీస్తునందు అంటే ఈ కృపా వరం అంటే ఎవరు? మనకి కృప అంటే ఎవరు? ఇప్పుడు ఎవరు కృప మనకి? యేసుక్రీస్తు ప్రభు ఈజ్ ఎ గాడ్. కృప అనగా యేసుక్రీస్తు ప్రభు, ఆయనే మనకి కృప ద్వారా మనకి ఏమైంది? రక్షణ వచ్చింది. ఈ కృప ఏమన్నాడు కదా, ఈ కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఏమవుతుందంట? నిత్య జీవం వచ్చిందనమాట. స్తోత్రం కలుగును గాక. అర్థమైందా మీకు? ఇవి జస్ట్ సేవ వల్లంతే, మీరు అంతకంటే ఏం లేదు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు చాలా మెసేజ్లు విన్నారు, చాలా వర్తమానాలు మీరు విన్నారు, కానీ లాస్ట్లో మీరు ఏం చేయాలో తెలుసా? అవన్నీ రెఫర్ చేసుకోవడం కాదు, మీరు అలర్ట్ చేసుకొని మీరు జాగ్రత్త పడాలి ఈ నిత్య నరకాగ్నిలో నుంచి అనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఆయన మీ నిత్య జీవానికి కారణం ఎవరు? ఇప్పుడు మీకు ఎవరండి? కృప ఎవరు? కృప యేసుక్రీస్తు. కృప అనగా యేసుక్రీస్తు, ఆయన ద్వారా మనకేమైంది? నిత్య జీవమైంది. ఒకసారి 22 ఒకసారి చూడండి ఒకసారి. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. అర్థమైందా మీకు? అర్థమైందా? ఏమన్నాడు అక్కడ? అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, ఏంటంట? పాపము నుంచి విమోచించబడి దేనికో దానికి. ఇప్పుడు పాపంలో నువ్వు బానిసడిగా ఉన్నావు, పాపానికి దాసుడివే కదా ఇప్పటి వరకు. మనం దేనికో దానికి దాసుడిగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనల్ని ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అయితే ఒకడు దేవుని యొక్క ఆత్మ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, లేకపోతే అపవాది ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నడిపించాలి. దెయ్యం పట్టింది ఏంటరా నీకు, ఇంతవరకు బాగానే ఉన్నావు కదా అని అంటారు. అవునా? నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావురా, దేవునికి స్తోత్రం రా, ఇంకా బలపడాలరా అని అంటావు. అంటే ఎవరో ఒకరు క్యారీ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. చూడండి, ఎప్పుడైతే మీరు వాక్యం ద్వారా మీరు విడిపించబడ్డారో పాపం నుంచి, ఏమవుతున్నారు ఇక్కడ? పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, పరిశుద్ధాత్మ ద్వారానే మీకు ఫలం, దాని అంత మీకు నిత్య జీవముగా మీకు ఉన్నదన్నమాట. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా చెప్తున్నాను. స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఎలా విడిపించబడాలి, దేనిని బట్టి విడిపించబడాలి? ఆయన కృప సమృద్ధిని బట్టి, ఆయన కృప ద్వారా మనం ఏం చేయాలి? విడిపించబడుతున్నాం. చివరి ఒకసారి 21 కూడా ఒకసారి చూద్దాం. చూడండి, అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగినండి? అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగింది? మీకేమి లాభం వచ్చింది అప్పుడు క్రియల వల్ల? ఏమైనా వచ్చిందా? చూడండి, వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారా లేదా చెప్పండి. సిగ్గుపడుతున్నారా లేదా చెప్పండి. సిగ్గుపడుతున్నారా లేదా చెప్పండి ఒకసారి. నేను ఒక మాట చెప్తాను ఒకసారి. సిగ్గుపడటం అంటే ఒక మాట చెప్తాను. చూడ నాకు ఆ విషయం గుర్తొచ్చింది. నా చిన్ననాటి దృశ్యం ఒక మాట చెప్తాను మీకు. మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు, మేము ఏదన్నా పొరపాటు చేసామనుకోండి, ఇద్దరు కలిసి మాట్లాడుకుని కొట్టేవారు నన్ను. ఇద్దరు కలిసి మాట్లాడుకుని, వీడెలా చేశాడు, వీడెలాగా అన్నాడు, వీడెలా మాట్లాడాడు, వీడెలా వెళ్ళాడు అని అక్కడ రీలేసి మా డాడీ మా మమ్మీ మా అమ్మ ఇద్దరు కలిసి కొట్టేవారు నన్ను. ఎలా కొట్టేవారు అంటే చెతక్ కొట్టేవారు, వాళ్ళు మామూలుగా కాదనమాట. అయితే ఒకసారి ఏం జరిగిందనంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున నా తండ్రి నా తల్లి నాకు చాలా సమానంగా ఉంటారు, సమానంగా ప్రేమిస్తాను అన్నమాట. దానికి కారణం చెప్తున్నాను నేను. అయితే ఒకరోజు ఏం చేశానంటే, మా అమ్మకి మా నాన్నగారికి ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, మొత్తం మీద ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చి కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఆ టైంలో మా డాడీ మా నాన్నగారు తిట్టారు నన్ను గట్టిగా. నేను వెళ్ళి ఏం చేశానంటే, మా అమ్మగారికి వెళ్ళి, అమ్మ డాడీ నన్ను తిట్టారు ఇలాగా అనేసి చెప్పాను అనమాట. చెప్పేసరికి మా అమ్మ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అమ్మ అంటే మా ఫ్యామిలీ ఇష్యూలో ఉన్న గొడవలు. అప్పుడు తిట్టారు ఇలాగా నన్ను అనేసరికి ఏమనాలి? నన్ను ఏమనాలి?
మీ డాడీ అలా తిట్టాడా? ఎప్పుడు అలా తిడతాడు రా మీ డాడీ. ఏం కాదులే ఉండు, నేను చెప్తానులే, నువ్వు వెళ్ళు, ఏం కాదు, నువ్వు ఉండు, ఏమవుతావు అని చెప్పాలి నాతోటి. అవునా కదా? ఏం కదరా, తిడతావు ఏమంతా, నేను చెప్తాను నీకెందుకు, వెళ్ళు, నువ్వు ఉండు, నీ డాడీ ఎలాగంటాడు, ఏం కాదులే అని అన్నాళ్ళు. అంతేనే కదా? అప్పుడు నాకు కొంచెం వెసులుబాటు వస్తుంది. నేను ఎప్పుడైతే అలా చెప్పాను, మా అమ్మ ఏం చేసిందంటే ఇలా తిరిగింది, నాకు ఇప్పటికీ గుర్తుంటుంది బ్రదర్స్, అని చెప్తున్నాను. కొట్టినట్టు కూడా నాకు తెలియలేదు అనమాట. తలంతా గిర్రమని సౌండ్ తప్ప ఇంకేం లేదు. నాకు ఎలా కొట్టిందో కూడా నాకు తెలియదు అనమాట. తర్వాత కొంతకాలానికి తెలిసింది నాకు కొట్టిందని. ఎందుకు తెలుసా? నేను అక్కడ చేసిన వెదవ పని ఏంటో చెప్పనా? మా డాడీ నన్ను తిట్టాడు కరెక్టే, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మా అమ్మతో చెప్పాను, అమ్మ డాడీ నన్ను ఎలా తిట్టారమ్మా అని. అంటే నాకేదో ఫేవర్ చేస్తుంది కదా అనేసి అనమాట. లాగిపెట్టి దవడ మీద కొట్టిందనమాట. ఇంకా జీవితంలో మళ్ళీ మర్చిపోలేదు ఆ మాట, ఇప్పటికీ గుర్తుంది నాకు అనమాట. అదే నా తల్లి అలా కాకుండా, ఎందుకు తిట్టాడురా, ఏ పని పట్టలేదా మీ డాడీకి, ఈ డాడీ అలాగే తిడతాడు ఎప్పుడు కూడా, అలాంటోడు ఇలాంటోడు అలాంటోడు అన్నది అనుకోండి, నేను ఎలా ఫీల్ అవుతాను? నా తండ్రి శత్రువులాగా ఫీల్ చేసుకుంటాను. మా అమ్మ హీరోయిన్లా అయిపోతుంది, నేను హీరో అయిపోతాను. ఇంక మా డాడీని కేర్ చేస్తానా? అలాంటి టైంలో కూడా గోవ పగల కొడితే ఈ రోజున నాకు వచ్చిన అనుభవం ఏంటో తెలుసా? నా తల్లిని నా తండ్రిని సమానంగా ప్రేమిస్తానన్నమాట నేను. ఎందుకంటే నన్ను అంత ఖచ్చితంగా పెంచారు కాబట్టి, ఎటువంటి ఇద్దరి మీద ద్వేషం లేకుండా నన్ను పెంచారు కాబట్టి, నన్ను శిక్షించినప్పుడు, నన్ను గద్దించినప్పుడు నాకు బాధ వేసింది కరెక్టే. కానీ నా జీవితం తర్వాత ఏమవుతుందో తెలుసా? నా భవిష్యత్తు. నా తల్లిదండ్రులు ఎప్పుడు నాతో ఉంటారు ఎప్పుడు కూడా, కొంతకాలం వరకు. నా తల్లిదండ్రులు నాకు వివాహం వచ్చే వరకు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాను నేను. వివాహం అయిన తర్వాత నాకు జాగ్రత్తలు చెప్పి విడిచిపెట్టారు. నాకు ఏదైతే జాగ్రత్తలు చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చెప్పారో, నాకు ఏదైతే నేర్పించారో, నా జీవితంలో అవన్నీ కూడా నన్ను రూల్ చేస్తూనే నన్ను నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి తల్లిదండ్రులుగా మీరు ఉండాలనే ఉద్దేశం, నా ఉద్దేశం అన్నమాట. అంతకుమించి ఎందుకు ఈ మాట చెప్తుంటే నాకు అప్పటి పరిస్థితి నాకు గుర్తొచ్చింది. ఓకే, చూడండి ఒకసారి. అప్పటి క్రియ వలన మీకేమి ఫలం కలిగింది? ఆ రోజున కనుక నేను వెనకేసుకొచ్చింది అనుకో, మా అమ్మ మా నాన్న నేను కేర్ చేయగలుగుతానా? ఇప్పటికీ కూడా మా నాన్న నా దృష్టిలో ఒక విలన్గానే ఉంటాడు. కానీ ఈరోజు మేము ఎంత ప్రేమిస్తామో తెలుసా? అంతగా ప్రేమిస్తాం అనుకో. అలాంటి ఖచ్చితమైనటువంటి యథార్థమైనటువంటి జీవితం ఉండాలి ఎప్పుడు కూడా, బ్యాలెన్స్డ్గా ఉండాలి. దానికి పిల్లల్ని పొరపాట్లు నడిపించింది ఎవరు? అలా చెప్పుంటే నా తల్లే. కానీ నన్ను సరి చేసింది ఆ రోజున. అంతిని జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది అనమాట. ఆమేన్, హల్లెలూయా. మీకేమి ఫలం కలుగును? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము ఏంటంట? మరణమే. దేని అంతము? నీ భవిష్యత్తులో ఉన్నటువంటి క్రియలు ఏదైతే ఉన్నాయో చూసావా, దాని అంతము మరణం. అందుకనే ఈ నిత్య అగ్ని నుంచి సరి చేసుకోబడాలనే దేవుని యొక్క ఉద్దేశము. అర్థమవుతుందా లేదా? మీకు అర్థమైందా లేదా? కొంత సమయం మనం వెళ్ళిపోదాం. కొంత సమయం మన జీవితాన్ని చక్కబెట్టుకోవాల్సినటువంటి సమయం ఇది. దేవునితో గడుపుతున్నటువంటి సమయం, దేవుడు మనతో మాట్లాడే సమయం ఇది. మనం బహు జాగ్రత్తగా మనం విని మన జీవితాలను చక్కదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. చివరిగా ఎహెచ్కేల్కి రాసిన గ్రంథం ఒకసారికి వెళ్ళారండి. ఎహెచ్కేల్కి రాసిన గ్రంథం 18వ అధ్యాయము. ఇది చెప్పి నేను ముగిస్తాను. 4వ వచనం ఒకసారి చూద్దాం. 700 పేజ్ నెంబర్, 18వ అధ్యాయం. చూడండి ఏమంటున్నాడు? 4వ వచనం ఏమన్నాడు? మనుష్యులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలోనే ఉన్నారు. పాపము చేయవాడెవడు వాడే మరణము నందును. అంతకంటే ఇంకేం కావాలి మనకి? ఎవరి వశంలో ఉన్నారు? అందరం కూడా మనం అందరం ఎవరి వశంలో ఉన్నాం? దేవుని వశంలో మనం ఉన్నాం. ఎవడు పాపం చేసినా, ఎవడు ఏది చేసినా వాడు మరణానికే. దాన్ని తప్పించేవాడు ఇంకెవడు లేడు. ఒకవేళ క్రీస్తునందు, ఆయన కృపాతిశయాన్ని బట్టి క్రీస్తునందు కనుక నువ్వు ఉన్నట్లయితే నువ్వేమవుతావు? క్రీస్తుని బట్టి నిత్య
జీవానికి వారసుడు అవుతావు. అంత మాత్రమే కాకుండా ఈ శాశ్వత కాలం ఉన్నటువంటి ఈ శిక్ష, ఈ నరకాగ్ని నుంచి నువ్వు తప్పించబడి నీ యొక్క జీవితం అంతా కూడా, నీ యొక్క నిత్య జీవితం అంతా కూడా దేవునితో కలిసి నీవు సంతోషించి ఆనందించి స్థిరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు. అర్థమైందా మీకు? ఏమంటున్నాడు దేవుడు? దేవుడు ఎవరిని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించాడు. తన బిడ్డ నీకు గిఫ్ట్గా ఇచ్చాడు. దాని తర్వాత ఏం చేశాడు? నీ కన్ను, నీకు చెయ్యి అభ్యంతర పడినప్పుడు ఏం చేయాలి? పెరికివేయాలి. దేన్ని పెరికివేయాలి? దానికి కారణమైనటువంటి హృదయాన్ని నువ్వు పెరికివేసి పడినప్పుడు ఏమవుతావు? నువ్వు ఆ నిత్య నరకాగ్ని నుంచి నువ్వు తప్పించబడతావు. అర్థమవుతుందా? తప్పించబడిన తర్వాత ఇప్పుడు మరి క్రీస్తు మహిమైశ్వర్యం నుంచి ద్వారా బట్టి నువ్వేం చేస్తావు? ఈ నరకాగ్ని నుంచి నువ్వు నిత్య జీవానికి నువ్వు బయలుదేరుతావు. చివరిగా ఏమంటున్నాడు ఇక్కడ? ప్రతి వారు నా వంశంలో ఉన్నారు, తల్లులు, తండ్రులు, పిల్లలు నా వంశంలో. అయితే మీరు తప్పు చేశారనుకో, దానికి శిక్ష మరణం. దాన్ని తప్పించేవాడు ఎవడు ఇంకా లేడు. ఛాయిస్ ఇచ్చాడు దేవుడు మనకి. మనం దాన్ని నిరూపించుకోవాలా లేదా అనేది ఒక చిన్న ఇండికేషన్ దేవుడు మనకి ఇచ్చాడు. ఆశీర్వదించబడ్డారా? దీవించబడ్డారా? ఇక్కడి నుంచి మీ జీవితం మునుపటిలాగా కాకుండా చాలా దగ్గర దినాలలో మనం ఉన్నామని గ్రహించి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని చక్కపరుచుకుంటారా? అటు కృపా సహాయం అనేది దేవుడు మీకు తోడండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుని దయగల మా ప్రభా, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభా నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి, ప్రభా నిత్య వేదన గృహము నుంచి మేము తప్పించిపోవటానికి ఒక మెలకువను మాకు దయచేసినందుకు వందనాలు. మాకు జ్ఞానము దయచేసి, భయమును భక్తిని దయచేసి ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి తగిన జాగ్రత్తలు సిద్ధపాటు మాకు అనుగ్రహించి నడిపించండి. ఈ వాక్యమైన ప్రతి బిడ్డలను స్థిరపరిచి సిద్ధపరిచి నీ రాకలు ఎత్తబడడానికి నీ కృప అనుగ్రహించమని నీకే మహిమ గంత చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.